తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందన్నారు. గతంలో తాను 12 గంటలు పనిచేస్తే సరిపోతుందని అనుకున్నానని, కానీ ఇప్పుడు చంద్రబాబు 18 గంటలు పనిచేస్తారు కాబట్టి తాను కూడా 18 గంటలు పనిచేయాల్సి ఉందన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తా ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా కూడా మనం చూసాం, హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో విద్యార్థినులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎంప్లాయీస్ కూడా అక్కడ పాల్గొన్న కార్యక్రమంలో మేమంతా కూడా ప్రభుత్వ స్కూళ్లలో, ప్రభుత్వ కాలేజీలో వచ్చినటువంటి వాళ్ళమే. నేను రేవంత్ రెడ్డిగా కానీ, లేదంటే ఏపీ సీఎం చంద్రబాబు కానీ, మోడీ ప్రధానమంత్రి కానీ మీ అందరూ కష్టపడి ప్రభుత్వ స్కూల్లో వచ్చిన వాళ్ళే. ప్రభుత్వ స్కూల్ ఎక్కడ తీసిరావు అనేటువంటి ఉదాహరణ చెప్తూనే ఈ రోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కూడా సందర్భోచితంగా మాట్లాడినటువంటి సందర్భం. ఇక్కడ మాత్రం ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రత్యేకించి ఆయన ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ మోడీ ప్రస్తావన రాలేదు. ఇక్కడ చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం తనకు వచ్చిందని, గతంలో తాను 12 గంటలు పనిచేస్తే సరిపోతుందనే భావన ఉండేదని, కానీ చంద్రబాబు 18 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి నేను కూడా 18 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన ఉద్యోగులు కావచ్చు, మేమంతా కూడా పనిచేయాల్సిన పరిస్థితి అనివార్యమైందని కూడా ఆయన ఆ కార్యక్రమంలో చెప్తూ వచ్చారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి ఆదర్శంగా ఈ తెలుగు రాష్ట్రాలు పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా తెలంగాణ టూరిజం హబ్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇదే సందర్భంగా చెప్పాడు. అయితే సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది ఆయన పలు సందర్భాల్లో ఇలా ఉదాహరిస్తున్నటువంటి సందర్భం. అయితే ప్రత్యక్షంగా కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కలుసుకునే సందర్భం మనం దూరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్తారనుకున్నాం, కానీ వెళ్ళలేని పరిస్థితి. కేవలం విశేష్ మాత్రమే సోషల్ మీడియాలో చెప్పాడు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు వస్తారనుకున్నాం, కానీ రాలేదు. కానీ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఈ రకంగా అభినందనలు చెప్పుకున్నటువంటి సందర్భం. అయితే అంతకంటే ముందు మనం చెప్పుకోవాలి ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధాన్ని. దాదాపు 10 నుంచి 13 సంవత్సరాల దాకా తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి పనిచేశాడు. ఎమ్మెల్సీగా కొడంగల్ నుంచి గెలిచినటువంటి సందర్భం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకు పనిచేశాడు. ఆ రోజు నుంచి చంద్రబాబు అన్న లేదంటే ఆయన విపరీతంగా అభిమానిస్తూ వచ్చాడు. అయితే ఆయన వెళ్తూ కూడా ఏనాడు కూడా మిగతా నేతల్లాగా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లే సందర్భంలో బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు దిగిన సందర్భం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఏనాడు ఇప్పటికి కూడా ఏనాడో పల్లెత్తు మాట అని రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా అదే రకంగా రీసెంట్ గా కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే మీకు బెటర్ అని కూడా పలు సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఎవరు వచ్చినా మాకు సంతోషమే అని చెప్పిన సందర్భం ఉంది. కానీ లోపల చంద్రబాబు వస్తే బాగుంటుందనే సంకేతాలు ఇండైరెక్ట్ గా మనకు కనిపించాయి. కానీ అంతిమంగా ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ వైఎస్ జగన్ కు పూర్తిగా సపోర్ట్ చేశాడు. అంటే ఇండైరెక్ట్ గా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు వస్తే బెటర్ అనేటువంటి సూచనల్ని ఇండైరెక్ట్ గా అనిపించేలా కనిపించాయి. ఏదైనప్పుడు కూడా
ఈ రోజు గురు శిష్యులు అనుకోండి, లేదంటే ఆ రోజు ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సారథ్యంలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడ తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండడం అనేది ఖచ్చితంగా ఆయన కొంత సంతోషిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో కానీ ఈ మధ్యకాలంలో పలు సందర్భాల్లో చంద్రబాబు కష్టజీవి, కష్టపడ్డాడు, ప్రభుత్వ స్కూల్లో పనిచేసి కింది నుంచి గ్రౌండ్ టు ఎత్తు వచ్చాడు అనేటువంటి లాంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన కొంచెం పాజిటివ్ వ్యాఖ్యలు మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. ఏదైతే బయటికి ఎన్ని రకాలుగా ఎవరు ఏ రకమైనటువంటి ప్రచారం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా తెలుగు వ్యక్తిగా తను మొదటి నుంచి అభిమానిస్తాను, నా కష్టకాలంలో తనను ఆదుకున్నాడనేటువంటి ఉన్నదిగా ఆయనకైతే బయటి వాళ్ళకి కానీ ఆయన కూడా ఇప్పుడు కూడా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ దాని తర్వాత కూడా కొంత చంద్రబాబు ఆయనకు అనుకూలంగా వ్యవహరించినటువంటి సందర్భం ఉంది గతంలో. బట్ ఆ విశ్వాసమే కావచ్చు, లేదంటే ఆ రోజు అప్పటి నుంచి 13-12 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి అవినాబాబు కావచ్చు, ఏదైనా కూడా చంద్రబాబు అంటే ఎప్పటికీ కూడా గౌరవిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అందుకని ఇప్పుడు 18 గంటలు కష్టపడుతున్నాడు, కష్టపడతాడు అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మేము ఆయన చిన్నవాళ్ళుగా మేము నేర్చుకుంటామని కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ గా కలిగించేటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర, అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే ఆకాంక్షతో ఆలోచనలో ఉన్నారు. కాకపోతే తెలంగాణ కానీ చంద్రబాబుకు మద్దతు రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల తెలంగాణ కొంత వెనకబడిపోతుందని విమర్శలు వస్తున్నాయి. దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ ఇప్పటివరకు స్పందించిందా? ఎట్టి పరిస్థితులు అలాంటిది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఎక్కడది రేవంత్ రెడ్డి దాన్ని నీటి కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేసినటువంటి విశ్వాసం ఉంది. అదే సమయంలో కష్టజీవిగా, ఎందుకంటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి కావడం ఒక ఎత్తు, ఇప్పటికి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు. అదే సమయంలో నేషనల్ ఇప్పుడు ఈ రోజు ఈయనకు వచ్చినటువంటి సీట్లు ఏదైతే ఉన్నాయో 16 లోక్సభ స్థానాలతోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సపోర్ట్ తో నడుస్తున్నటువంటి విధానం కూడా అందరూ కూడా గమనిస్తున్నారు. కనుకనే రేవంత్ రెడ్డి ఆయన పడిన కష్టం కావచ్చు, ఆయన ఇంతకాలం రాజకీయాల్లో 40 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, అందుకే దగ్గర నుండి చూసినటువంటి రేవంత్ రెడ్డి అందుకనే ఈ రకంగా మెచ్చుకున్నాడని చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు బయట వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మరొక బీజేపీ కావచ్చు, ఇంకో వేరైనా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎవరైనా కూడా ఇంకో రకంగా రేవంత్ రెడ్డి విమర్శించే వీలుండొచ్చు. కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా ఆయన చెప్తాడు. ఏదైనప్పుడు కూడా కేవలం అది నా వ్యక్తిగతమైన పలు సందర్భాలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. అందుకనే చంద్రబాబుతో ఆనాడు ఉన్నటువంటి అవినాభ బంధం కావచ్చు, ఇప్పటికి కూడా అదే సఖ్యతను ఆయన కొనసాగిస్తారని కూడా చెప్పారు. అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వచ్చినా కూడా నాకేం అభ్యంతరం లేదని బయటకు చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా చంద్రబాబు అంటే ఆయన వ్యక్తిగతంగానే కూడా అభిమానమే. ఎందుకంటే ఆయనకు రాజకీయంగా ఆయనకు లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తిగానే మనం చూడాలి. ఆయన జెడ్పీటీసీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం బయలుదేరినప్పుడు కూడా అప్పుడు ఇండిపెండెంట్ గెలిచాడు. దాని తర్వాత మాత్రం 3 సార్లు ప్రజాప్రతినిధిగా గెలవడానికి చంద్రబాబు కూడా ఖచ్చితంగా రోల్ ఉంది కాబట్టి ఆయన అంటే అభిమానంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర, అంటే నీళ్ల విషయంలో కానీ లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కానీ కొంతమేర రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇవ్వడం వల్ల తెలంగాణకు నష్టం వాటిల్తుందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు వాటి విషయాలు కూడా మనం పూర్తి స్థాయిలో మనం అంచనా వేయలేం. ఎందుకంటే ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో 7 మండలాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదంటే నీళ్ల పంచాయతీ కావచ్చు, భవిష్యత్తులో జరిగేటువంటి ఆస్తులకు సంబంధించినటువంటిది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మనం చూసాం హైదరాబాద్ ఉమ్మడి ఆస్తిగా ఉమ్మడి రాజధానిగా ఉంది. కానీ రీసెంట్ గా పూర్తిగా అది హైదరాబాద్ కు మాత్రమే, తెలంగాణకు మాత్రమే చెందినటువంటి నేపథ్యంలో దాన్ని మనం చూడాల్సిన అవసరం అయితే మనం ఏం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు వచ్చినా కూర్చొని సెట్ చేసుకుంటాము, ఇంకోరు మధ్యవర్తిత్వ అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుండి ఒక మెట్టు దిగైనా కూడా ఖచ్చితంగా చర్చించుకోవడం ద్వారా సాల్వ్ అవుతాయని కూడా రేవంత్ రెడ్డి అట్లాంటి భావాన్ని నమ్ముతారు. చంద్రబాబు కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అట్లాంటి రాజకీయ పొరపక్షాలు వచ్చే అవకాశం లేదని కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకున్నటువంటి సందర్భం. బట్ ఏదైనప్పుడు కూడా అవతల వైసీపీ ఖచ్చితంగా రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సాహిత్యాన్ని ఖచ్చితంగా వైసీపీ వాడుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఆ సఖ్యతను మరో రకంగా చూసే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రుల మధ్య అవినాభావ సంబంధం ఉండాలి, ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలని రేవంత్ రెడ్డి నమ్ముతాడు. కాబట్టి ఈ రకంగా వ్యాఖ్యల్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.